కడప టు తిరుపతికి వెళ్లే దారిలో ఎన్ని ఘోరమైన యాక్సిడెంట్లు జరిగినాయంటే లెక్కలేని ఘోరమైన యాక్సిడెంట్లు అయితే జరిగినాయి. ఈ యాక్సిడెంట్లు ఎప్పుడు అయిపోతాయేమో నాకైతే తెలియదు. రీసెంట్ గా నాకు తెలిసిన ఒక అబ్బాయి ఏసీ మెకానిక్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి పేరు వచ్చేసరికి వినయ్ కుమార్. తన పని చూసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తుండగా పుల్లంపేట మోడల్ స్కూల్ దగ్గర అయితే ఘోరమైన యాక్సిడెంట్ అయితే అయింది. ప్రజెంట్ అయితే చాలా సీరియస్ గా అయితే ఉంది. వేలూరులో చికిత్స అయితే పొందుతున్నాడు. ఇప్పటికే సుమారు 4-5 లక్షలు అయితే ఖర్చు పెట్టినారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చేసరికి మగ్గం అయితే వేస్తారు. వాళ్ళు మగ్గం వేసి నెలకి 10,000-15,000 సంపాదించుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఆ బాబుకి అలా అయిపోవడం వల్ల వాళ్ళైతే దిక్కుదోల్చని పరిస్థితులు అయితే ఉన్నారు. మనల్ని అయితే హెల్ప్ అడిగినారు. అన్న ఒక వీడియో చేసి పెట్టు, నీ సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు కదా, మాకు హెల్ప్ చేస్తారని చెప్పి. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే స్కానర్, ఫోన్ పే నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తా. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి. ఈ యాక్సిడెంట్ లో తనకైతే ఈ మొహం అంతా కూడా చాలా ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది. అలాగే ఒక కాలు కూడా డ్యామేజ్ అయింది. ప్రజెంట్ అయితే వేలూరులో అయితే చికిత్స అయితే పొందుతున్నాడు. సుమారుగా 15 లక్షల దాకా ఖర్చు వస్తుందంట. మీరు వేసే ఒక్క రూపాయి కూడా అతని ప్రాణాలను అయితే కాపాడుతాయి. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను.